వాడేమో ఇటు తిరిగేటప్పుడు హీ టర్న్డ్ 90 degrees అన్నాడు, అంటే ఎగ్జాక్ట్ సెంటర్ కట్. అర్థమవుతుంది కదా? ఇలా మనం ఊహించుకుంటే ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలుగుతాం. అలా కాకుండా మీరు నరసింహ కదా వాడు ఎవడో మనకేం తెలుసులే అని కొట్టుకున్నాం అనుకోండి, బిస్కెటే క్రీమ్ బిస్కెట్ అయిపోతాం. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేసుకోవచ్చు. ఇంతవరకు ఏమైనా డౌట్ ఏమైనా ఉందా? డైరెక్షన్స్ అండ్ యాంగిల్స్ నోట్స్ చాలా ఉంది మా దీనికి. ఎందుకంటే నోట్స్ చాలా రాసుకోవాలి. ఎందుకంటే టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ 45 degrees, 90 degrees, 180 degrees ఇలా బేస్ తీసుకుందాం. ఇప్పుడు 45 degrees అన్నప్పుడు వాడేమంటాడు, 45 degreesని 3 times తిరిగాడు అంటాడు. 45, 45, 45 ఎంత? 135. అర్థమవుతుంది కదా? అలా వాడు క్వశ్చన్ ఈ మధ్య అదే చేస్తున్నాడు ఎస్ఎస్సిలో, సిజిఎల్లో. ఒకప్పుడు నీట్గా వాడే చెప్పేవాడు 135 degrees తిరిగాడు అనేసి. ఇప్పుడు అట్లా చెప్పట్లో హీ టర్న్డ్ 3 times of 45 degrees, అంటే 45 degreesని 3 సార్లు తిరిగాడు వాడు. అప్పుడు 45 degrees ఇంటూ 3 times కొట్టిన వెళ్ళిపోతుంది. 3 5 15 3 4 సంథింగ్ వేసుకుంటే, లేదా 45 + 45 + 45, లేదా ఇలా అడుగుతాడు హీ టర్న్ 90 degrees అని చెప్పేసి వాడే ఇస్తారు, లేకుంటే 2 times of 45 degrees. అర్థమవుతుంది కదా? సో దీన్ని నోట్స్ కూడా రాసుకోవచ్చు కావాలంటే, బట్ ఇది అవసరం లేదు. బట్ ఇప్పుడు రాసుకుంటే బెస్ట్. 45 degrees ఇంటూ 2 times, అంటే 2 turns, 2 టర్న్ తిరుగుతున్నాడు వాడు. అప్పుడు ఎంత అవుతుంది? 90 degrees. అదే 3 times అయితే 135 degrees. అలా రాసుకుంటూ పోతే 8 times = 360 degrees, అంటే 8 టర్న్లు తిరుగుతాయి. అంటే కంప్లీట్ ఒక సర్కిల్ కవర్ చేస్తాడు వాడు 45, 45, 45 కవర్ చేసుకుంటే. అదే 90 degrees తీసుకుంటే 2 turns = 180, అంటే హాఫ్ ఆఫ్ ది సర్కిల్ కవర్ చేస్తాడు. అదే 4 times తిరిగితే మొత్తం సర్కిల్ అయిపోతుంది. అదే 180 degrees ఒకటి హాఫ్, 2 తిరిగితే ఫుల్. దట్ వాజ్ ద కాన్సెప్ట్.